హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలవల్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటో రైస్. దీనికోసమని 4 టమాటాలు క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఉడికించుకోవాలి మెత్తగా. ఇలా దీనిపైన ఉన్న తొక్క మొత్తం పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన టమాటాలను కాసేపు పక్కకు పెట్టేయాలి, ఇవి చల్లారాలి. ఇంతలోపు బియ్యాన్ని అయితే కడిగి పెట్టుకోవాలండి. నేను నార్మల్ రైసే తీసుకున్నాను, మీకు ఇష్టమైతే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇలా 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. దీన్ని వాటర్లో బాగా క్లీన్ చేసుకొని మరికొద్ది వాటర్ పోసి కాసేపు నాననివ్వాలి. ఒక 10 నిమిషాల దాకా నాననివ్వాలి ఈ రైస్ని. ఈ రైస్ నానేలోపు టమాటా పేస్ట్ అయితే పట్టుకోవాలి. దీనిపైన ఉన్న తొక్క ఇలా తీసేయాలండి. తీసేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని. చూసారు కదా, ఈ విధంగా అయితే మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టిందని కాసేపు పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, కొన్ని మిరియాలు, యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగా కొద్దిగా సాజీరా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని జీడిపప్పు పలుకులు ఉంటే వేసుకోండి. వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయాలి. ఉల్లిపాయలో సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉల్లిపాయలు మెత్తబడతాయి. ఈ ఉల్లిపాయలు కాస్త మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మరొక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. టమాటా పేస్ట్ అనేది బాగా ఉడకాలి, ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఇది కలుపుకోవాలి. ఇలా మూత పెడుతూ తీస్తూ ఉడికించుకోవాలి. టమాటా అనేది బాగా ఉడకాలి, ఉడికితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆయిల్ అయితే పైకి తేలింది. ఇలా పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన టమాటా పేస్ట్లో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకొని
ఈ రైస్కు మొత్తం ఈ పోపు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను కదా రైసు. 2 గ్లాసుల వాటర్, అదేవిధంగా ఒక హాఫ్ వరకు వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే బియ్యం బాగా నానాయి కాబట్టి 2.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇలా వేసుకొని ఇదంతా ఒకసారి కలిపి దీనిపైన మూత పెట్టి స్టార్టింగ్లో 5 మినిట్స్ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ను హై, లో, మీడియంలో అడ్జస్ట్ చేస్తూ ఉడికించుకోవాలి రైస్ని. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి రైస్. ఇలా కలుపుతూ రైస్ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. టమాటా రైస్ అయితే దాదాపుగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని మరొకసారి అడుగు భాగం దాకా కలపాలి. ఇలా అడుగు భాగం దాకా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు దాకా దీన్ని అలాగే వదిలేసేయాలి. ఇలా మూత పెట్టేసి కాసేపు పక్కకు పెట్టేయాలి. అలా పెడితేనే రైస్ అనేది చాలా బాగా వస్తుంది. అయిన వెంటనే ప్లేట్లోకి తీసుకోవద్దు, కాస్త మెత్తగా ఉంటుంది కాబట్టి 15 మినిట్స్ దాకా మూత అస్సలు తీయకూడదు. 15 మినిట్స్ తర్వాత చూసారు కదా రైస్ ఏ విధంగా వచ్చిందో, సూపర్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది, ఒకదానికొకటి అంటుకోకుండా. టమాటా రైస్ చాలా బాగుందండి. స్మెల్ మాత్రం అదిరిపోతుంది, తింటే కూడా సూపర్గా ఉంటుంది. ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కాస్త కొత్తిమీర ఇలా చల్లాలి. ఇలా చల్లి ఇప్పుడు ఇందులో ఈ టమాటా రైస్లో ఏదైనా సూపర్గా ఉంటుంది. చట్నీ కానీ లేదంటే పెరుగు రైతా సూపర్గా ఉంటుంది. పచ్చడి కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది టమాటా రైస్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. టమాటా రైస్ మాత్రం అదిరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.